శాసన మండలిలో వర్షాకాల సమావేశాల సందర్భంగా తొలి రోజే సమర నినాదాలు వినిపించాయి. అటు ఇటు కూడా నాయకులు మాటల తూటాలను పేల్చారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. అవి హద్దులు దాటేసి మరీ వ్యక్తిగత స్థాయికి కూడా తాకాయి. ఆ ఇద్దరు తక్కువ వారేమి కాదు. దశాబ్దాలుగా రాజకీయ అనుభవం సంపాదించిన వారు. ఒకరు ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన వారు. ఎన్నోసార్లు మంత్రి పదవులు చేపట్టి రాణించిన వారు. వైసీపీకి చెందిన బీసీ నేత. విజయనగరం జిల్లా మీద పూర్తి పట్టు కలిగి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే నాయకుడు బొత్స సత్యనారాయణ. ఇక రెండవ వారు కింజరాపు అచ్చెన్నాయుడు. ఈయన కూడా దిగ్గజ బీసీ నేత. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఔపాసన పెట్టి ఒడిసి పట్టుకున్న నాయకుడు. ఏపీ టీడీపీకి కొన్నేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన వారు. ఈ ఇద్దరు మంచి వ్యూహకర్తలే. దూకుడుగా రాజకీయం చేసేవారే. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే సమ ఉజ్జీలు అయిన నేతలే. డి అంటే ఢీ కొట్టే రాజకీయం ఈ ఇద్దరిది. బొత్స తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అయితే అచ్చెన్నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ఇద్దరి మధ్య మరో సారూప్యత ఉంది. ఇద్దరివి రాజకీయ కుటుంబాలు. ఎంతో మంది ఆ కుటుంబాల నుంచి వచ్చి రాజకీయ పదవులు చేపట్టారు. ఈ ఇద్దరు పార్టీ కోసం ఎందాకైనా అని అంటారు. ఇద్దరు కూడా అధినాయకత్వానికి ఎంతో నమ్మకం కలిగిన వారుగా ఉన్నారు. ఈ ఇద్దరికే తొలి అవకాశాలు ఇవ్వాలని ఆయా పార్టీల అధినాయకులు ఎందుకు అనుకుంటారు అంటే అంకిత భావంతో నిజాయితీతో పనిచేస్తారు కాబట్టి అని అంటారు. విపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నకు పార్టీ పదవి ఇచ్చి మరీ బాబు ప్రోత్సహించారు. ఇక జగన్ అయితే బొత్స చీపురుపల్లిలో ఓడితే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించి మరీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా చేసి శాసన మండలికి పంపించారు. దాంతో తమ అధినాయకత్వాలు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో వాటి కోసం ఎక్కడ తగ్గకుండా ఈ ఇద్దరు నేతలు శాసన మండలిలో రాజకీయ సమరమే సాగిస్తున్నారు అని అంటూ ఉన్నారు. అయితే బొత్స సత్యనారాయణ తాజాగా జరిగిన మండలి సమావేశాల్లో తొలి రోజునే నొచ్చుకున్నారు. తనను పట్టుకుని దద్దమ్మ అని అచ్చెన్నాయుడు అనడం పట్ల ఆయన తీవ్రంగా కలత చెందారు. అంతేకాదు తన మొత్తం రాజకీయ జీవితంలో అలాంటి వ్యక్తిగత విమర్శలను ఎన్నడూ చూడని బొత్స ఒకంత ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే తేరుకునే ఆవేశంతో అచ్చెన్న మీద కూడా కౌంటర్లు వేశారు. ఆంబోతు అని ఆయనను సంబోధించారు. అచ్చెన్న కూడా ఈ మాటకు హర్ట్ అయినట్లుగా కనిపించింది. అయితే పక్క జిల్లాలు అయిన ఈ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి రాజకీయ వైరం లేదు. ఇద్దరు రెండు పార్టీలు, రెండు సిద్ధాంతాలు, రెండు రకాల భావోద్వేగాలతో సభా సమరం చేస్తూ ఉన్నారు. అధినాయకత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చే క్రమంలో 100% కృషి చేస్తూ ఉన్నారు. ఈ తరహా సన్నివేశాలు చూసిన వారు అంతా కూడా ఘనమైన నాయకులు, ఎంతో అనుభవం కలిగిన వారు, పైపెచ్చు బీసీ నేతలు. ఇలా వ్యక్తిగత విమర్శలు దిగడం అయితే ఏ మాత్రం బాగలేదని అంటూ ఉన్నారు. రాజకీయ సిద్ధాంతాల మేరకు విభేదించుకోవటం సబబే కానీ అది హద్దులు దాటితే వారే కాదు, వెనుక ఉన్న అభిమానులు, అలాగే సామాజిక వర్గాలు, అనుచరులు అందరూ కూడా నచ్చుకుంటారు అని అంటూ ఉన్నారు. పైగా శాసన మండలి అంటే పెద్దల సభ. అక్కడ హుందాగానే చర్చలు ఉండాలని అంటూ ఉన్నారు. మరి దీనిని పాటిస్తేనే వారి అనుభవానికి ఎంతో విలువ, గౌరవం అని అంటూ ఉన్నారు.